सहस्रं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे कोटिभास्वरं भवाभितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं देवविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं भजे कालभैरवं भजे मुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वलं मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथ कालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं धर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथ कालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युरर्पणाशनं करालकं श्रमोक्षणं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं भजे मट्टहासभिन्नपद्मजाण्डघोषसप्ततिं दृष्टिपादनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरम् ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभ गोपतापनाशनम् दयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं नराध्रुवं नराः कालभैरवाङ्घ्रिसन्निधिं జై శ్రీరామ్. ఇంకా చాలా బాగా కొట్టాలి, చాలా బాగా చేశారు. భరత వేదమును, భారతాంబిక వైభవాన్ని, పరమశివుని వైభవాన్ని, ఈ కాలమంతటిని ఆడించేటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని అంబిక అకాడమీ వారు తలుపు శిరీష గారి బృందము చాలా వైభవంగా చేసి ఉన్నారు. మరి ఒక మారు కరతాల ధ్వనులు గోవిందా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మా స్వామి నిర్వాహకుల్లో ఒకరైనటువంటి వారు ఘాటుగా చెప్తున్నారు, మేము సౌమ్యంగా చెప్తున్నాం. మనందరం మన యొక్క కళల్ని కాపాడుకోవాలి. చూడటమే కాదు, దర్శనం చేయడమే కాదు, వాటిని ఫోనుల్లో బంధించడమే కాదు,
మన హృదయాల్లో బంధించి ఈ పరంపరను ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా అభ్యర్థన చేస్తూ హిందూ వన విహారంలో విహరిస్తున్న ఆత్మీయ హిందూ బంధువులారా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి మళ్ళీ భారతాంబిక జగద్గురు స్థానంలో నిలవాలి, అగ్రరాజ్యం కావాలి. భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చదువుకున్నాం ఒక 10 ఏళ్ల ముందు వరకు. కానీ భారతదేశమే అన్ని దేశాలకు దిక్కుగా మారుతున్న పరిస్థితి వైపు పరుగులు పెడుతున్నాం. నేడు వచ్చే విధంగా అనుకూలంగా వేదికకు దగ్గరలో ఉండవలసిందిగా కోరుతున్నాం. మాలమస్తీలు, అదేవిధంగా దాండియా నృత్యం వారు, భగవద్గీత ప్రవచనం చెప్పిన చిన్నారి ఆశ్రిత, మన అకాడమీ వారు, త్యాగరాజ సంగీత విభావరి వారు, సతీష్ గారి బృందము అందరూ కూడా వేదిక దగ్గర ఉండవలసిందిగా కోరుతున్నాం. మేము ఎవరిని మరిచినా వారు ఏమనుకోకుండా వేదిక దగ్గర ఉండవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభం. సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు ఉన్నవి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు శ్రీరాముడు. రాముడు వచ్చినాడు రా, సదీయ సోదన సుమిత్తినాడు రా, సదీయ సోదన సుమిత్తినాడు రా, నారి బట్టి ఆగినాడు రా, సదీయ
భోజనాలు స్టేజ్కి కుడివైపు ఉన్న కౌంటర్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వండి. రామా శ్రీరామ అయోధ్య రామ బాలరామ ఇన్ని సంవత్సరాలకి తిరిగి వస్తున్నావా? రండి రండి రామ బంటుల, రండి రండి రామ దండుల, రామ రామ నీ పవన పుత్రుడిల రామ నామమే ఆలపించగా. అందరి వాడయ్య అయోధ్య రాముడు ఆరాధనేవుడయ్యా, మన అందరి వాడయ్య మన రాముడు మందిరానికి వస్తున్నాడయ్యా. అందరి వాడయ్య మన బాలరాముడు కదలి వచ్చినాడయ్యా, అందరి రామయ్య అందాల రామయ్య కొలువు తీరినాడయ్యా. శక్తిది సమైక్యతకు సాక్ష్యమిది, మన అందరి మందిరమిది, బాలరామ మందిరమిది. ఇప్పుడు మళ్ళీ రాములు వస్తున్నారు. శ్రీమాన్ సతీష్ గారి బృందం రాజమహేంద్రవరం మళ్ళీ రాములు వస్తున్నారు అంటూ ఒక నృత్యాన్ని మన ముందు ఉంటారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు వివిధ కళాకారులు స్వామికి అత్యద్భుతమైనటువంటి సాంస్కృతిక సేవలు చేశారు. ఇటు వేదిక మీద ఉన్న పరమేశ్వరులకు, కార్తీక దామోదరులకు, వెంకట రామకృష్ణులకు సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ కూడా ఆనందాన్ని ఇచ్చారు. వీరందరికీ శ్రీమాన్ అందరూ కూడా హిందువుగా జన్మించాం, హిందువుగా జీవితాం, హిందువుగా జీవితాం. భారత్ మాతాకి భోజనం చేసే వాళ్ళు ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ స్టేజ్ ఎదుర్కొన్నా మాత్రమే వెళ్ళాలి. స్టేజ్ ఎదుర్కొన్నా మాత్రమే భోజనం ఉంది కాబట్టి స్టేజ్ ఎదురుగా మాత్రమే భోజనానికి వెళ్ళాలి.
చైత్ర ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాలి. మీ అమ్మగారు వేదిక చూస్తున్నారు. చైత్ర